ధరని అడ్డు పెట్టుకొని భూములు కొల్లగొట్టారట ఎవరు? బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కేసీఆర్ కుటుంబం. మరి భూభారతిని అడ్డు పెట్టుకొని పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూములు కొల్లగొడతలేడా? చెప్పు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గుండె చేసుకొని చెప్పు, ఎన్ని ఎకరాలు, ఎన్ని వందల ఎకరాలు భూములు కొల్లగొట్టాయో లెక్కది చూద్దాం. ఎందుకే ఇవన్నీ పనికిమాలిన ముచ్చట్లని మాట్లాడతారు మీరు? నాకు అర్థం కాదు. నువ్వు మంత్రి పదవి తీసుకున్నదే, రెవెన్యూ శాఖ తీసుకున్నదే భూములను కొల్లగొట్టడానికి. అది అందరు తెలిసే విషయమే. మళ్ళీ నువ్వు మాట్లాడుతూ ఉన్నావు వాళ్ళ గురించి మాట్లాడప్పుడు నీ కథ ఏందో కార్ఖానది చూసుకో. నువ్వేమైనా సొక్కం పూసవా? ఎందుకే ఇవన్నీ పనికిమాలిన ముచ్చట్లని మాట్లాడుతూ ఉంటారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి? సిగ్గుండాలి కొంచెమైనా. మీరు నీతిగా నిజాయితీగా పరిపాలిస్తే ఇవేమి ఉండవు. మీరే దిగజారి భూములపైన వాడి భూభారతి పేరు మీద ఏం లేదండి. ధరణి అనేది దొరలకు సంబంధించింది. ధరణి అనేది దొరల కోసం, దొరలందరూ కలిసి భూములు కొల్లగొట్టడానికి ఏర్పడినటువంటి ధరణి. ఇప్పుడు రెడ్లందరూ కలిసి భూములు కొల్లగొట్టడానికి భూభారతి తీసుకొచ్చారు. అంతే, ఏమీ లేదు ఇక్కడ. వెలమల కోసం ధరణి, రెడ్ల కోసం భూభారతి, గంతే తప్ప వేరే ఏమీ లేదు ఇక్కడ. భూభారతి రావడానికి కారణమైనటువంటి కొంతమంది పేర్లు ఎవరైతే ప్రభుత్వం నియమించే కొంతమంది, వాళ్ళందరూ ఎవరండి? రెడ్లు కాదా? కోదండరామ్ రెడ్డి, కోదండపాని రెడ్డి ఎవరు ఉన్నారు? ఆయన రెడ్డి కాదా? భూమిసేన రెడ్డి కాదా? అందరు రెడ్లే. లచ్చిరెడ్డి కాదా? ఏం మాట్లాడుతున్నారు? కానీ అందరు రెడ్లందరూ కలిసి భూములు దోచుకోవడానికి, వెలమలు కలిసి ధరణితోటి భూములు దోచుకోవడానికి. ఇది కథ. అంటే ఇక్కడ తెలంగాణలో ఏంది అంటే వెలమ వర్సెస్ రెడ్డి. ఇదే, వీళ్ళిద్దరే అధికారంలో ఉండాలి. నేను ఎంత దోసుకున్నా లేదు, నేను నీకంటే ఒక 10% ఎక్కువ దోసుకోవాలి, అట్లయితేనే సమానం అయితే, లేకపోతే కాదు. ఎందుకంటే మీరున్నదంతా 20-30 లక్షలు కూడా లేరు. మేము రెడ్లము కోట్ల మంది ఉన్నాం. మేము 5%, 4% ఉన్నాం. మేము ఎంత దోసుకోవాలి? మీరు 1,00,000 కోట్లు దోసుకుంటే మేము దానికి డబుల్ దోసుకోవాలి కదా అని గిట్లా తయారైన వీళ్ళంతా. అంతే తప్ప తెలంగాణలో ఉన్నటువంటి ఈ వనరులను కాపాడాలని కానీ, తెలంగాణలో ఉన్నటువంటి ఈ యొక్క సామాన్యమైన ప్రజలను, పేద బడుగు బలిగిన వర్గాలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు అందిద్దామనేటువంటి సోయి కానీ, లేకపోతే ఈ కృష్ణా గోదావరి జలాలకు సంబంధించినటువంటి లెజిటిమేట్ వాటాను మనకు దక్కించాలని కానీ, ఆ ప్రాజెక్టును పూర్తి చేసి తెలంగాణ రైతాంగానికి ఇద్దామని కానీ ఎలాంటి సోయి కూడా వీళ్ళకు లేదు. వీళ్ళు ఏంటంటే బయటికి మాత్రం ఒక సంక్షేమ పథకాలు అంటూ చెప్తున్నారు. ఇప్పుడు ఫ్రీ బస్ అంటూ ఒక 2-3 పథకాలు ఇచ్చేసి ప్రజలను ఒక డైవర్షన్ స్కీమ్లో పెట్టేసి ఆ మిగతా వరల దోచుకునే ప్రయత్నంలో పడ్డారు వీళ్ళంతా కూడా. ఇంకొక వైపు తెలంగాణ పేరు మీద ఒకవైపు కేసీఆర్ ఏమో ఏ విధంగా దోచుకోమో అందరూ చూస్తాం. ఇప్పుడు మిగిలిన అంతా కూడా దోచుకోవడానికి రెడ్లు ట్రై చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. అంత తెలంగాణ దోచుకోవడానికే, తెలంగాణ సర్వనాశనం చేయడానికే ఈ వర్గాలు తయారనేది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా.